ప్లానింగ్, స్టోరీ ఫిక్స్, ఇక లాంచింగే లేట్ అన్నట్టుగా చెబుతున్నారు. కాస్ట్యూమ్ విషయంలో క్లారిటీ ఉన్నా సుక్కు చరణ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఓ సంగీత దర్శకుడికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో ఉన్న గ్యాప్ తో సుక్కు మరో ఆప్షన్ వెతుక్కుంటున్నారట. ఇంతకు ఎవరా మ్యూజిక్ డైరెక్టర్, ఏంటా స్టోరీ? రామ్ చరణ్ సుకుమార్ కాంబో అంటేనే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కామన్. రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందన్న ప్రచారంతో హైప్ పెరిగిపోతోంది. అయితే ఈ ప్రాజెక్టులో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ గా నిలిచింది. కానీ పుష్ప 2 సమయంలో మైత్రి మూవీస్ దేవిశ్రీ ప్రసాద్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ దేవిశ్రీ మధ్య దూరం పెరిగిందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుక్కు చరణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. డైరెక్టర్ సుకుమార్ డైలమాలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఒకవైపు తనకు హిట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తోనే కొనసాగాలా, లేక మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుని ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నాడు అని టాక్. గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవిశ్రీని వదలను అన్నట్లుగా వార్తలు వచ్చినా ఇప్పుడు సుక్కు సైలెన్స్ తో కొత్త టాక్ మొదలైంది. అటు మైత్రి మూవీ మేకర్స్, ఇటు డిఎస్పీ ఎవరూ ఓ స్టెప్ దిగే పరిస్థితి లేదని, వాళ్ళిద్దరి మధ్య సుక్కు ఇబ్బంది పడుతున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు సుక్కు చరణ్ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఈ సస్పెన్స్ కు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? చివరకు సుకుమార్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తాడో చూడాలి మరి.